హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్, ఎస్ఎన్టీ క్లాసెస్. మనం ఇక్కడ నుంచి ఏంటంటే స్పీడ్ పెంచాలి, కొంచెం కరెంట్ అఫైర్స్తో పాటు అసోసియేట్గా మనం వెళ్లాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా ఈ కరెంట్ ఇష్యూస్ సంబంధించిన ఒక న్యూస్ ఒకటి మనం వార్తల్లో చూడడం జరిగింది. ఇది ప్రమాదంలో వలస జాతులు. ఇలాంటివి కనుక పేపర్ సెట్టర్స్ చూస్తే ఖచ్చితంగా వీటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందండి. రైట్, ప్రమాదంలో వలస జాతులు. వలస జీవజాతుల సదస్సు, కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ కోసం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ప్రతి 5 ఒకటి అంతరించిపోతుందంట. 44% జాతుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది అని చెప్పారు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్, దెన్ సో ఈ వలస జాతులు, ఇక్కడ వలస పక్షులు అనేది మీరు ఇది ఆటోమేటిక్గా మీ నోట్లోకి వెళ్ళి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ మైగ్రేటరీ బర్డ్స్, ఇట్స్ మైగ్రేటరీ స్పీసీస్. వలస జాతులకు సంబంధించిన చట్టం 1979లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే బాన్. నేను మీకు చూపెడతాను, ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలో మీకు చూపెడతాను. సో దేశాల సంఖ్య మనకు 139కి రీచ్ అయింది. ఇది సిఓపి వలస జాతులకు సంబంధించిన సదస్సు, కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్, సిఎంఎస్కి సంబంధించిన సిఓపి 14కి సంబంధించి మనకు స్థితిగతుల నివేదికలో ఈ అంశాలు వచ్చాయి. ఈ 14 అనేది మనకి ఎక్కడ, ఈ సమర్ఖండ్లో జరిగింది. కానీ సిఓపి 13 అంటే గత సమావేశం, సిఓపి 13 ఆఫ్ సిఎంఎస్, ఇది చూడండి ఎక్కడ జరిగింది, గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సో ద లాస్ట్ సమ్మిట్ సిఓపి 13 ఆఫ్ సిఎంఎస్, సిఓపి 13 ఆఫ్ సిఎంఎస్ అనేది మనకు ఎక్కడ జరిగిందండి, ఇది మనకి ఇది గాంధీనగర్లో జరిగింది. బట్టమేక పక్షి దాని లోగో మీద ఉంటుంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గుర్తుంచుకోవాలండి. రైట్, సో ఇక్కడ చెప్పిన అంశాన్ని మళ్ళీ మనం బయటకు వెళ్ళి చదువుతాం, ప్రాబ్లం లేదు. దీంట్లో అపెండిక్స్ 1లో 180 ఉన్నాయంట. దాంట్లో 147 అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ క్రిటికల్ ఎండేంజర్డ్. అనుబంధం 2లో 179 స్పీసీస్ ఉన్నాయి, అవి కూడా థ్రెటెన్డ్ స్పీసీస్గా ఉన్నాయి. దీంట్లో ఇంకొక 399 మైగ్రేటరీ స్పీసీస్, 399 జాతులు ఎనెక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రకారం వలస జాతులు ఎన్ని ఉన్నాయో చూడండి, 4508 వరకు ఉన్నాయి అని చెప్పారు. COP 14 సమావేశం సమర్ఖండ్లో జరిగింది. ఎక్కడ, ఉజ్బెకిస్తాన్. ఇదండి దీంట్లో ఉన్న అంశం. చాలా బాగా రాశారు. ఎవరో ఎం రామ్మోహన్ అని, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ సహాయ సంచాలకులు, అంటే సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ అనుకుంటా. సూపర్ అండి. నేను ఇతన్ని ఇంకా నిజంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను రామ్మోహన్ రావు గారికి. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకు అందించారండి. ఇక్కడ మనం ఏంటి, దీన్ని బట్టి మన స్టడీ ఎట్లా ప్లాన్ చేయాలి ఒకసారి చూడండి. కన్సర్న్డ్ వెబ్సైట్స్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఆ వెబ్సైట్ ఏంటి మనకి ఇక్కడ, ఇది కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. రైట్, సిఓపి 14, సిఎంఎస్ సిఓపి 14. సిఎంఎస్ సిఓపి 14కి వెళ్ళాక అక్కడ చూడండి, నేచర్ నోస్ నో బోర్డర్స్ అని ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న ద 14th సెషన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్. అంటే ఈ వన్యప్రాణులు ఏవైతే వలసకు వెళ్తున్నాయో వాటికి సంబంధించిన ఈ అంతర్జాతీయ సమావేశంలో ఇది సిఓపి 14. ఎక్కడ జరిగింది, జరగడం ప్లేస్ చూడండి, సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్ దేశంలో సమర్ఖండ్లో జరిగింది. ఎప్పుడు, ఫిబ్రవరి 12th to 17th 2024. ఇది ఇంపార్టెంట్. ద స్లోగన్ ఆఫ్ ద మీటింగ్, సిఓపి 14 ఆఫ్ సిఎంఎస్, దాని యొక్క స్లోగన్ ఇంపార్టెంట్ అండి, నేచర్ నోస్ నో బోర్డర్స్. నేచర్ నోస్ నో బోర్డర్స్, ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. అర్థమైంది ఏంటి, ప్రకృతికి తెలుసు సరిహద్దులు లేవని మనం ఏదో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తూ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, దీనికి సంబంధించిన హైలైట్స్ ఇక్కడ ఇచ్చారు.
మీటింగ్ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి కథ. ఓకే, ఆ పార్టీస్ అగ్రి అయ్యాయి. దేనికోసం అగ్రి అయ్యాయండి? ఆన్ స్ట్రాటజీస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ అండ్ దేర్ హ్యాబిటాట్స్. ఈ వలస జాతులు మరియు వాటి యొక్క ఆవాసాల సంరక్షణ కోసం అక్కడ సైంటిస్టు, అక్కడ పాల్గొన్న స్టేక్ హోల్డర్స్ అంటే దేశాలు అన్నీ కూడా అంగీకరించాయని దీనికోసం చెప్తున్నారు. ఇక్కడ స్టేట్ ఆఫ్ వరల్డ్స్ మైగ్రేటరీ స్పీసీస్ అని ఒక నివేదికను విడుదల చేశారు. ప్రపంచ వలస జాతుల యొక్క స్థితిగతుల నివేదికను రిలీజ్ చేశారు. దీని PDF ఆల్మోస్ట్ మనకు 88 పేజెస్ ఉందండి. 88 పేజెస్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక పేజీ చూస్తే మనకు ముఖ్యమైన అంశాలన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకు ఇంతకుముందు సమావేశం ఎప్పుడు జరిగిందో అనేది కూడా మనం చూసుకోవాలి కదండి. లాస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అనేది చూస్తే COP 14 కదా 13. COP 13 చూడండి, మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షి. 13th session of the Conference of Parties to the Convention on the Conservation of Migratory Species of Wild Animals, where Gandhinagar, India, Asia. మనకు చెప్తూనే ఉన్నాను, మనకు కొన్ని ఏవి UNCBD యొక్క కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ COP మనకు 12, ఐ థింక్ COP 11 2012 హైదరాబాద్లో జరిగింది. UNFCC యొక్క ఢిల్లీ ప్రోటోకాల్ కూడా వచ్చింది. అండ్ మన మోదీ COP 30 ఇండియాలోనే పెడతామన్నట్టు అడిగాడు, పర్మిషన్ కూడా అడగడం జరిగింది. అలాంటి గుర్తుంచుకోవాలి. సో ద లాస్ట్ మీటింగ్ ఆన్ మైగ్రేటరీ బర్డ్స్, ఇది ట్రయాన్యువల్ అంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమావేశం. లాస్ట్ది ఎక్కడ జరిగిందని మన ఇండియాలోనే జరిగింది. దాని యొక్క లోగో చూశారు, లోగో మీద ఏ పక్షి ఉంది అని అడిగే అవకాశం కూడా ఉంది. బట్టమేక పక్షి. బట్టమేక పక్షి మనకు కర్నూలు రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రొటెక్ట్ చేస్తున్నాం. రాజస్థాన్లో ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్క్ అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఏవి? బట్టమేక పక్షి. ఓకేనా. లాస్ట్ సమావేశం 15 to 22 February 2020 జరిగింది. మైగ్రేటరీ స్పీసీస్ కనెక్ట్ ద ప్లానెట్ అండ్ టుగెదర్ వి వెల్కమ్ దెమ్ హోమ్. ఈ థీమ్తో జరిగింది. మీరు ఈ థీమ్ అవసరమైతే వెబ్సైట్లోకి వెళ్ళండి, ఒకసారి పాస్ కొట్టండి, చూసుకోండి. ఇది చూడాలి, రైట్. ఆ తర్వాత ఇంకేం చూడాలి? అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ యొక్క స్టేట్, మైగ్రేటరీ బర్డ్స్ కాదు, మైగ్రేటరీ స్పీసీస్ యొక్క స్టేట్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో మొత్తం 88 పేజీలు ఉంది. మనం 88 పేజీలు చదవాల్సిన పని లేదమ్మా, ఒక్క పేజీ చదువుకుంటే చాలు. వాళ్ళు ఏ రిపోర్ట్ అయినా సరే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఇస్తారు. యూ హ్యావ్ టు గో త్రూ ద ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఆర్ ఎల్స్ మీరు ఏం చేయాల్సి ఉంటుందండి, దానికి సంబంధించిన ఏదైనా హైలైట్ ఒక పేజీలో మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తారు, అది చూసుకుంటే చాలు. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏమైనా అడిగే అవకాశం ఉందంటే ఈ పేజీ మీద మనకు అడిగే అవకాశం ఉంది. ఇదే రామ్మోహన్ రావు గారు కూడా ఎడిటోరియల్ పేజీలో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? 44% పాపులేషన్, వలస జాతుల పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. అపెండిక్స్ 1లో ఇంతకుముందు చూసాం, మనకి సంవాట్ 179 ఎన్నో జాతులు ఉన్నాయి కదా. ఆ జాతుల్లో 82%, ఎంత శాతం అండి? 82% మనకు ఏ అంచుల్లో ఉన్నాయి? గ్లోబల్లీ థ్రెటెండ్, ప్రపంచవ్యాప్తంగా అపెండిక్స్ 1లో ఉన్న జాతుల్లో 82% థ్రెటెండ్గా ఉన్నాయి, అంటే ప్రమాద పంచుల్లో ఉన్నాయి. 18% అపెండిక్స్ 2లో, అనుబంధం 2లో ఉన్న జాతుల్లో కూడా 18% ప్రమాద పంచుల్లో ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ఆవాసాలు కోల్పోవటము, పర్యావరణ డిగ్రేడేషన్ అంటే క్షీణించటము, ఫ్రాగ్మెంటేషన్ అవి ఆవాసాలు విభజించబడటం, ఇలాంటి వాటి మూలంగా మనకు ప్రతి 4 గుర్తించబడ్డ జాతుల్లో 3 ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మనం వనరులను, ఈ వలస జాతుల వనరులని మనం ఎక్స్ప్లాయిట్ చేయటం, అంటే వాటిని మనం క్షీణింపజేస్తున్నాం. అంటే చేపలను పట్టుకోవడం, తాబేళ్ళను పట్టుకోవడం ఇట్లా చేస్తున్నారు కదా. వాటి నుంచి వనరుల్ని సేకరించడం ద్వారా ఒక CMS లిస్ట్లో, ఈ మైగ్రేటరీ స్పీసీస్ లిస్ట్లో ఉన్న 10 జాతుల్లో 7 ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అసలు చూడండి, CMS లిస్ట్లో ఉన్న ఫిష్, చేపల వృద్ధి అయితే 1970 నుంచి 90% ఇవి అంతరించిపోయాయంట, తగ్గిపోయాయి. CMS లిస్టెడ్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ దాంట్లో 90% తగ్గిపోయాయి. అంటే ఇవన్నీ మీరు పాయింట్స్గా రాసుకోవాలమ్మా. నాకు 2వసారి రాదు, 3వసారి రాదు, 4వసారి రాదు, నేను 10 సార్లు చదవాల్సింది ఇలాంటివి, ఎందుకంటే డేటా. మీరు కూడా ఇవి ఒకసారి ఒక పేజీలో పాయింట్స్గా రాసుకుంటూ 2-3 సార్లు పునర్విమర్శ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రేపు ఎగ్జామ్లో ఒకేసారి
ఎస్ఎన్టీ పేపర్ని చూసి భయపడొద్దు. వాడు జాగ్రఫీ హిస్టరీ లాగా మొన్న పేపర్లు అడిగినట్టు ఈజీగా ఇచ్చారనుకోండి, ఓకే. కొంచెం కష్టంగా ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ని చూస్తే మనం భయపడాల్సి వస్తుంది. సో ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఈ హైలైట్స్ మాత్రం చూసుకోండి. ఆవాసాలు ఏవైతే ఉన్నాయో ఆవాసాల్లో 58% ఆ సైట్స్ ఏవైతే పేర్కొన్నారో సిఎంఎస్ సైట్స్, దాంట్లో 58% మనకు దేంట్లోనే అంట ప్రెషర్, ఒత్తిడిలో ఉన్నాయి. అన్సస్టైనబుల్ ప్రెషర్ అంటే సుస్థిరం కాని ఒత్తిడిలోనే. అంటే ఇంకో 58% ఆవాసాలు భవిష్యత్తులో కూడా పోయే ప్రమాదం ఉంది. ఇంకా చేర్చాల్సిన వలస జాతుల సంఖ్య ఎంత గుర్తించారు? 399. మొత్తం 4905 జాతులు ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో ఇంకొన్ని జాతులను చేర్చాల్సి ఉంది. ఎన్ని జాతులు చేర్చాల్సి ఉందంటే 399 జాతులు చేర్చాల్సి ఉందని అన్నాం. ఇలాంటివి ఏ ఎడిటోరియల్లో వచ్చినా మీరు రోహిత్ సార్కి పంపండి. నేను దాని మీద ఎనాలిసిస్ చేసి మీకు క్లాస్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. అంటే ఇక్కడ నుంచి మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేంత వరకు పేపర్కి సంబంధించి అది మేబీ ఈనాడు లేదా సాక్షి లేదా ఆంధ్రజ్యోతి ఏదో ఒకటి. ఈనాడు ఏంటంటే ఎడిటోరియల్లో రోజు ఏదో ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టచ్ చేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకుంటూ మనం అదేవిధంగా హిందూని బేస్ చేసుకుంటూ రోజు కరెంట్ ఇష్యూస్ సంబంధించి ఏవైనా మనకి ఎస్ఎన్టీ అంశాలు ఉంటే దాంట్లో ముఖ్యమైన రెండు మూడు అంశాలని నేను చర్చించడానికి ప్రయత్నిస్తాను. దీని మీద కూడా నా మీద దీనికి సంబంధించి ప్రెజర్ పెట్టొద్దు. ముందు నేను ట్రెడిషనల్ వేలో మన సిలబస్ ఒకటి కంప్లీట్ చేయాల్సి ఉంది. అది కంప్లీట్ చేస్తాను. నాకు కొంచెం ఒక 3 to 4 weeks టైం ఇవ్వండి. అది కంప్లీట్ చేసి ఇలాంటి అంశాల మీద పడి వీలున్నంత వరకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నిద్దామండి. COP 14 CMS మనకి ఎక్కడ జరిగింది? సమర్కండ్, ఉజ్బెకిస్తాన్, February 2024. దాని యొక్క స్లోగన్ ఏంటి అని అడుగుతాడు. నేచర్ నోస్ నో బౌండరీస్. ఓకే, ఆ స్లోగన్ అడుగుతాడు. లాస్ట్ది ఎక్కడ జరిగింది? గాంధీనగర్. అక్కడ లోగో ఏంటి? బట్టమేక పక్షి. ఈ స్థితిగతుల నివేదికలో అపెండిక్స్ 1లో 82%, అపెండిక్స్ 2లో 18% మనకేంటి థ్రెటెండ్ స్పీసీస్ ఉన్నాయి. అండ్ మనకేంటి 44% ఆఫ్ ఈ సిఎంఎస్ లిస్టెడ్ పాపులేషన్ ఏవైతే ప్రమాద పంచుల్లో ఉన్నాయి. మనకు ప్రతి 4 జాతులలో సిఎంఎస్ లిస్టులో 4 జాతుల్లో 3 అంటే 75% కూడా ఈ పర్యావరణ విధ్వంసము, ఈ ఆవాసాలు కోల్పోవడం వల్ల ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ప్రతి 10 జాతులలో వలస జాతుల్లో 7 ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అతిగా వాటిని సేకరించడం ద్వారా అంతర్ధానంలోనికి వెళ్తున్నాయి. కొత్తగా 399 వలస జాతుల్ని గుర్తించడం జరిగింది. వాటిని సిఎంఎస్ లిస్టులో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, 90% చేపలు 1970 నుంచి క్షీణించాయి. ఈ అగ్రిమెంట్ 1979లో జర్మనీలో బాన్లో జరిగింది. ఓకే, 90% చేపలు ఏమైనా వలస చేపలు 1970 నుంచి చూస్తే అవి కోల్పోవడం జరిగింది. ఓకే, ప్రస్తుతానికి కూడా వలస జాతులకు సంబంధించిన ఆవాసాల్లో 58% ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే సుస్థిరం కాని కార్యకలాపాలు, అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఇది మనం ఈ నివేదిక నుంచి, ఆ ఎడిటోరియల్ పేజ్ నుంచి మనం చదవాల్సిన వ్యూహం, నేర్చుకోవాల్సిన పద్ధతి. నేను వీలున్నంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు వీలుంటే రోహిత్ సార్కి ఆ షార్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఈ ఎడిటోరియల్ కోసం చెప్పమనండి, దీనికోసం చెప్పమనండి అని. అవన్నీ మనం ప్రయత్నిద్దాం. దాంతోపాటుగా నేను చూసినా కూడా ప్రయత్నిద్దాం. ముందున్న బాధ్యత ఏంటంటే మీకు ఎస్ఎన్టీ సిలబస్ కొంత కంప్లీట్ చేయాలి. ఓకేనా? దాన్ని చేస్తూ ఈ కార్యక్రమంలోనికి దిగడానికి ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.